Taxi, sir? Taxi? Congolia? Congolia? No. Congolia? No. Congolia? No. You? No Congolia, no Congolia. వామ్మో ఏరియా పేరు చెప్తే ఎంత భయపడుతున్నా అంటే ఆ మ్యాంబోగడ్ పేరు చెప్తే ఇంకెంత భయపడతారు. నా మాట విని వెళ్ళిపోదాం భయ్యా. ఎక్కడికి? ఒక్కరోజు ఆగు, ముగ్గురం కలిసి వెళ్దాం. కలిసి వెళ్దాం తనే మన కాఫీలో ఉందా కాంగోలియాలో ఉంది. తనంత డేంజరస్ ప్లేస్ లో ఉందని తెలుసుకోవడానికి ఎలా వెళ్తాం? కానీ ఎలా? ఎక్స్క్యూజ్ మీ, మీరు తెలుగు వారిలో ఉన్నారు. మేమేం మాట్లాడుతున్నాము? తెలుగు. మరి తెలుసు కూడా తెలుగు వాళ్ళ. కోప్పడుకు మై సన్, నేను అలా రెస్ట్ రూమ్కి వెళ్ళాలి, కాస్త ఇవి పట్టుకుంటారా? సార్ మాట ఆగు, మీరేవండి. ఆ ప్రభువు మీకు మేలు చేయగాక. ఇప్పుడు ఈ టైంలో హెల్పింగ్ నేచర్ అవసరమా? మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనకి హెల్ప్ చేయడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు ఫాదర్ డగ్లస్? హే కాదు. అవును, ఎలా కనిపెట్టారు? తెల్ల కోటుండి మెళ్ళో స్టెప్ ఉంటే డాక్టర్, తెల్ల కోటుండి చేతిలో బైబిల్ ఉంటే ఫాదర్. కరెక్ట్. మీరెవరు? ఐఎమ్ జాన్సన్ అండ్ జాన్సన్. ఓహో. మిమ్మల్ని పికప్ చేసుకుని మీతోనే ఉండమని ఫాదర్ నతానేల్ పంపించారు. ఓహో, పదండి. 1 సెకండ్. మీరు ప్రార్థన చేయడానికి ఆఫ్రికానే ఎందుకు ఎంచుకున్నారు? పాపులు ఎక్కువ ఎక్కడుంటే అక్కడే ప్రార్థన చేయాలి కదా. అంతే, వాళ్ళని మీరు మార్చాల్సిందే. మార్చాలి. అలా తోసే ఫాదర్, పడిపోతాను. ఫాదర్ వెళ్దామా? తొందర. జీసస్, నా ప్రేమ కోసం నేను వాడుకుంటున్నాను. తప్పైతే క్షమించు, ప్రాబ్లం నుంచి రక్షించు. ఫాదర్ ఏంటి కొత్త ప్లేస్ కదా, టెన్షన్ గా ఉందా? నాతో ప్రయాణం చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మాతో మాత్రం చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. వీడెవడు ఫాదర్? నా అసిస్టెంట్ అండి, ఎలిఫెంట్ రాజ్. వాడిని కొంచెం లిమిట్స్ లో ఉండమని చెప్పండి, ఓవర్ గా వాగుతున్నాడు. ఓహో. జాన్సన్ అండ్ జాన్సన్ గారు, మీకు 2 జాన్సన్లు ఎందుకండి? ఒక జాన్సన్ సరిపోదా? మా మమ్మీ ట్విన్స్ ని కనాలనుకుంది. నేను ఒక్కడనే పుట్టేసరికి 2 పేర్లు నాకే పెట్టి. సో స్వీట్ అండి. మరి ముగ్గురు పుట్టుంటే? నువ్వు పైకి వెళ్ళాక మా మమ్మీని అడుగు. ఫాదర్, ఇతన్ని కొంచెం కంట్రోల్లో ఉంచండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి ఫాదర్? కంగోలియా ఫారెస్ట్ కి. జాన్సన్ అంత షాక్ అయ్యారేంటి? ఏం మాట్లాడుతున్నారు ఫాదర్? అదేమన్నా బెత్లెహేమ్ అనుకున్నారా బ్లెస్సింగ్ తీసుకుని రావడానికి? రక్తాన్ని రెడ్ బుల్ దగ్గర రాక్షసులు ఉంటారు అక్కడ. అందుకే మనం వెళ్ళాలి, మన ప్రార్థనలతో వాళ్ళని మార్చాలి. మీరు ప్రార్థనలు చేసినా కచేరీలు చేసినా అక్కడ ఎవడో మారడు ఫాదర్. మారరు అనుకుంటే మార్పు రాదు జాన్సన్. వెళ్తే మనం రాం ఫాదర్. పంచ్ డైలాగ్ లాపి ప్రయాణం మొదలు పెడతారా? నాకు రూట్ క్లియర్ గా తెలియదు ఫాదర్. అది ప్రభువే చూపిస్తాడుగా. పద. అది కాదు ఫాదర్. జాన్సన్. ఓకే, నేను మిమ్మల్ని డ్రాప్ చేసి ఇమీడియట్ గా బ్యాక్ అవుతాను, ఓకేనా? ఓకే, పద. ఏరి వీళ్ళు ఫాదర్, మీ ఫోన్ నుంచి నాకు ఫోన్ వస్తుంది, చూసుకోండి. నా ఫోన్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఎన్నిసార్లు వచ్చినా కట్ చేసేయండి. ఓకే, ఇంక నేను చూసుకుంటా. ప్రభువా, ఫాదర్ నాకు డౌట్. ఏంటది? 3 చేపల్ని 7 రొట్టెల్ని అంతమందికి ప్రభు ఎలా పంచాడంటావు? కరుణామయ్య సినిమా చూసుకోండి, క్లియర్ గా అర్థమవుతుంది. సీడీ ఉందా? వెళ్ళేటప్పుడు DVD ఇస్తాను, ముందు పోనీయండి సార్. ఎక్కువ అవుతుంది రోయ్. ప్రపంచంలోనే కాదు, మన భారతదేశంలో కూడా అత్యంత మిస్టరీగా మిగిలిన 5 వింత గ్రామాలు, గుడులు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, ఎన్నెన్నో విచిత్రాలు, జీవితాంతం కనిపెట్టిన తీరని అనుమానాలు. మన చుట్టూ భారతదేశంలో ఉన్న ఎన్నెన్నో వింతల నుండి కొన్ని విచిత్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అందులో మాత్రం ఈ 5 అంతుచిక్కని రహస్యాలు చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటున్నాయి. ఇప్పుడు ఈ అంతుచిక్కని